హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని భారీ వర్షాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా చూస్తే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటు హైదరాబాద్లో చూస్తే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు చూస్తే మాత్రం సికింద్రాబాద్ ఏరియాలో కూడా భారీ ఎత్తున యొక్క వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను మాత్రం ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా దీనికి సంబంధించి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలా మంది కూడా అంటే పని ముగించుకొని ఉద్యోగాల సమయం ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రోడ్లపైన యొక్క భారీ వర్షాలు కురిసినప్పుడు దీనికి సంబంధించి భారీ వాటర్ కూడా అక్కడనే నిల్చుంటుంది కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా చాలా అలర్ట్ గా వెళ్ళాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయో దానికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. ఇక్కడ రోడ్ల పైన వాటర్ నుంచి ఉందో వాటన్నిటి కూడా పూర్తిగా డ్రైనేజ్ లోకి పంపించడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము ఈ యొక్క నగరంలో భారీ వర్షం కురిస్తే మాత్రము చాలా ప్రాంతాలు కూడా మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము ఇంకా భారీ వర్షాలకు సంబంధించి పూర్తిగా కొన్ని ఏరియాలు అయితే లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా దీనికి సంబంధించి మునిగిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈసారి అలా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా దీనికి సంబంధించి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. టీమ్స్ ని ఫామ్ చేసి దీనికి సంబంధించి ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయో దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఆ ఇష్యూని మొత్తం క్లియర్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఇతర సంబంధించిన ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి ఇష్యూ కాకుండా దీనికి సంబంధించి సమస్యలు తలెత్తకుండా టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో భారీ వర్షంతో ఇటు అధికారులు కావచ్చు, మరోవైపు వాతావరణ శాఖ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మొత్తం అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇంకా భారీ వర్షాలు కురిస్తే మాత్రము ఇక హైదరాబాద్ పూర్తిగా తడిసి ముద్దే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఈ భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి మాత్రము వాతావరణ శాఖ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 2 రోజుల పాటు ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వాతావరణ శాఖ కొంత సమాచారం ఇస్తుంది. అయితే దీనికి వాతావరణ శాఖ ఇంకా ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడల్లా మాత్రము ఇటు ప్రజలు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ యొక్క రోడ్లపైన వాటర్ నిల్చోవడము, అంతేకాకుండా ఇళ్లలోకి నీళ్లు రావడము, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కష్టాలు ఎదురవుతాయి
ఎదురవుతూనే ఉన్నాయి. అయితే గతంలో కూడా చాలాసార్లు యొక్క భారీ వర్షాలు పడ్డప్పుడు కూడా చాలాసార్లు యొక్క నాలాలో చాలా మంది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము, చాలా మంది చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈసారి అలాంటి ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో చాలా అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. నాలల వైపు కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే మాత్రం ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో యొక్క భారీ వర్షాలతో మాత్రము అధికారులు ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. పవన్, అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే అధికారులు మాత్రము గతంలో చెప్పినట్టుగానే ఈసారి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మాత్రము అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనేది మాత్రము అధికారులు గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షం కురిసినప్పుడు అక్కడ నీరంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వాటర్ జామ్ అవుతుంది కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సురక్షిత ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఉండాలి అనేది మాత్రం గతంలో నుంచి కూడా అధికారులు ఈసారి కూడా అదే తరహాలో కూడా చెప్తున్నారు. ఎవరికైనా ఇలాంటి ప్రమాదం ఉంటే మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కావచ్చు, స్థానిక పోలీసులకు సమాచారం అందించండి, కాబట్టి పోలీసులు కూడా రంగంలోకి దిగి మీ ప్రాణాలు కాపాడుతారు అనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రము హైదరాబాద్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వర్షం పడ్డప్పుడల్లా ఈ యొక్క మనకు ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్కి సంబంధించిన నేపథ్యంలోనే ముందస్తుగానే అధికారులు ప్రజలను అలర్ట్ కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన నేపథ్యంలో కొన్ని టీమ్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగి దీనికి సంబంధించి ఒక భారీ వర్షం ఎక్కడైతే ఒక వాటర్ పూర్తిగా స్టోరేజ్ ఉంటుందో ఆ వాటర్ని కూడా పంపించడానికి ప్రత్యేకంగా మిషన్లను కూడా తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే వాహనదారులు కూడా చాలా క్యూ పద్ధతి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోడ్లపైన అక్కడక్కడ వాటర్ నుంచి ఉన్నప్పుడు గుంతలు ఉంటాయి, గుంతల్లో పడి వారికి దెబ్బలు తాగే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనేది మాత్రము చాలా రోజుల నుంచి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు కూడా భారీ వర్షంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యి ప్రజలకు కూడా చాలా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పవన్, హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చూసుకుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారా, ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికైతే ఈ యొక్క భారీ వర్షానికి మాత్రము అధికారులకు వర్క్ ఫ్రం హోమ్ మాత్రం ఇవ్వలేదు. కేవలము ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి 5 నుంచి ఒక్కొక్కరిగా వారి పని గడియలు కూడా ముగుస్తాయి. అప్పటి నుంచి కూడా వారంతా కూడా ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్లో చిక్కుకొని పూర్తిగా సమస్యలు కూడా తలెత్తాయి. కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించి ఉంటుందో వారికి ప్రత్యేకమైన మార్గాలను కూడా ఎంచుకోవాలి. సేఫ్ జోన్గా ఇంటికి వెళ్ళే విధంగా కూడా ఉండాలి అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ట్రాఫిక్ సంబంధించిన విభాగ అధికారులు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా అన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇక్కడ దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్య ఉండకుండా కావాల్సిన జాగ్రత్త చర్యలు కావచ్చు, రూట్స్ ప్రత్యేకంగా రూట్స్ను కూడా ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా దారి మరలింపు కావచ్చు, దీనికి సంబంధించి ఒక ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ యొక్క ప్రాంతాల్లోనైతే పూర్తిగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఐటీకి సంబంధించిన ఐటీ కారిడార్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి వారంతా కూడా ఒక్కసారిగా ఉద్యోగం ముగించుకొని ఇళ్లలోకి వెళ్ళడానికి ఒక్కసారిగా వేలాది సంఖ్యలో రోడ్లపైకి రావడంతో అక్కడ మాత్రము ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. ప్రతి వర్షం పడ్డప్పుడల్లా దాదాపు 2 నుంచి 3 గంటల వరకు కూడా ట్రాఫిక్లోనే ఇరుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఈసారి మాత్రము అలాంటి సమస్య ఉంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కావాల్సిన ప్రత్యేక రూట్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ రోజు మాత్రం ట్రాఫిక్ ఉంటుందా లేదా అనేది మాత్రం కొద్దిసేపట్లో తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన డీసీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కావాల్సిన వీలైన పద్ధతులు చూసుకోవాలని చెప్పి కూడా కింది స్థాయి సిబ్బందికి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి సూచనలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రం ఎక్కడ ట్రాఫిక్ దీనికి సంబంధించి సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.